నోవహు జీవిత చరిత్ర. దేవుడు నోవహును అతని కుటుంబన్ను జ్ఞాపకము చేసుకొనెను. అప్పుడు దేవుడు వాయువు విసురునట్లు చేయగా నీళ్లు తగ్గిపోయెను. ఆకాశతూములు మూయబడెను. ప్రచండవర్షము నిలిచిపోయెను. 150 దినముల తర్వాత నీళ్లు తగ్గిపోయెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములు అయిన తర్వాత నోవహు ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పంపించెను. అవి నీళ్లు తగ్గేవరకు అటూ ఇటూ తిరుగుచుండెను. మళ్లీ నోవహు నల్లపావురమును పంపివేసెను. భూమిమీద కాలు నిలుపుటకు స్థలము లేనందున అది మళ్లీ ఓడలోకి వచ్చెను. 7 దినములు అయిన తర్వాత మళ్లీ నల్లపావురమును పంపెను. అది సాయంకాలము అతని యొద్దకు వచ్చినప్పుడు ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను. అప్పుడు నోవహుకు భూమిమీద నీళ్లు తగ్గెను అని తెలిసేను. మళ్లీ 7 దినముల తర్వాత నల్లపావురమును పంపెను. అది ఇంక రాలేదు. 601 సంవత్సరమున 1వ నెల తొలి దినమున భూమిమీద నీళ్లు ఎంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు ఆరిన నేల ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు నోవహుతో, నీవును నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళు బయటకి రండి. మీతో పాటు ఉన్న ప్రతి జంతువును పురుగులను వెంట బెట్టుకొని రావలెను. అవి భూమి మీద విస్తరించి ఫలించి అభివృద్ధి పొందవలెను అని నోవహుతో దేవుడు చెప్పెను. అప్పుడు నోవహు కుటుంబం, పురుగులు, జంతువులు కూడా బయటకి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులు, పక్షులను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించీక మీదట నరులను బట్టి భూమిని మరల శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములును, వేసవి శీత కాలములును రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.